ఇక ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు. ఇక నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు సీక్రెట్ లేక్ గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేర్లింగంపల్లి తహసీల్దార్ వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్ఛందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే హైడ్రా విషయంలో ప్రధానంగా ఇటు లేఅవుట్ చుట్టూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు దుర్గం చెరువు సీక్రెట్ లేక్ అని కూడా గుర్తింపుంది. మరి ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఇల్లు ఉంది, కూల్చేస్తామంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జన్వాడ ఫామ్ హౌస్ కూడా తెర మీదకి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే త్వరలోనే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేసే అవకాశం ఉందంటారా? రైట్ విన్నగా ఏదైతే హైడ్రాకి సంబంధించి కూడా ఇప్పుడు అడేటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కూడా రాష్ట్రంలో చెరువులు కావచ్చు, కుంటాలు కావచ్చు, అన్నిటిని కూడా కబ్జా చేసిన నేపథ్యం అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టిన నేపథ్యం కనిపించింది. ఇక మరోవైపు మొన్నటికి మొన్న ఏదైతే సినీ నటుడు నాగార్జునకు సంబంధించి కూడా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకి సంబంధించి కూడా పూర్తిగా అంటే గతంలో జరిగిన నిర్మాణాలు కావచ్చు, భవిష్యత్తులో ఇట్లాంటి నిర్మాణాలు చోటు చేసుకుండా హైడ్రాకి సంబంధించి కూడా స్పెషల్గా అథారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన కూర్చివేతన పరంపర కొనసాగుతుంది. ఇప్పటికీ జన్వాడకు సంబంధించి కూడా కేటీఆర్ ఫామ్ హౌస్కి అక్కడ ఏదైతే దానికి సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ఏదైతే హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే 18 చోట్ల మొత్తంగా 166 నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇక బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారు. ఇక సెలబ్రిటీలు ఉన్న నేపథ్యం అనేది, సినీ నటులు ఉన్న నేపథ్యం కనిపించింది. ఇప్పుడు సంబంధించి కూడా దుర్గం చెరువు సంబంధించి ఈరోజు అక్కడ నిర్మాణాల పట్ల కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో కూడా సెలబ్రిటీలు ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా తిరుపతి రెడ్డి సంబంధించిన ఆయన నివాసానికి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన కూడా ఆయన కాసేపటి క్రితమే రియాక్ట్ అయ్యారు. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా గతంలో నేను కొన్నప్పుడు కూడా ఇట్లాంటి అనుమతులు లేవని తనకు తెలియదు. ఇంకా హైడ్రాకి సంబంధించి కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను, దానికి సంబంధించి కూడా కూల్చివేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొత్తంగా ఈరోజు దుర్గం చెరువుకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఏదైతే నిర్మాణాలకు సంబంధించి కూడా అందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. 30 రోజుల్లో కూడా దీనిపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటికే చాలా చోట్ల హైడ్రా సంబంధించిన స్పెషల్గా ఫోకస్ చేసింది. మొన్నటికి మొన్న ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఆ యూనివర్సిటీకి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన కూడా 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు మల్లారెడ్డికి సంబంధించి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా హైడ్రా అక్కడ కూడా స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఆధారాలకు సంబంధించి కూడా సమకూరుస్తున్న నేపథ్యం ఉంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా క్లియర్ కట్గా బఫర్ జోన్లో ఉన్నదని కూడా ఆధారాలు మంత్రి కోమటిరెడ్డి బయట పెట్టారు. ఆ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా బఫర్ జోన్లోనే ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలోనే జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా కేటీఆర్కి సంబంధించిన ఈ నిర్మాణాలు ఫామ్ హౌస్ కానీ కూడా వాళ్ళు ఏదైతే మంత్రి కోమటిరెడ్డి ఆధారాలు కూడా బయట పెట్టిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన కూడా కోర్టులో వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా నిర్మాణాలను కూల్చివేస్తాం. దీనికి ఏదైతే ఇతర సొంత పార్టీ నేతలు కావచ్చు, సొంత పార్టీ మంత్రులైనా సరే దీంట్లో ఎంతటి వారు ఉన్నా కూడా వదిలిపెట్టేదే లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా అదే దూకుడుగా కొనసాగుతుంది. ఈరోజు దుర్గం చెరువుకు సంబంధించిన అపార్ట్మెంట్లు కావచ్చు, మిగతా డాక్టర్స్ కాలనీ కావచ్చు, నెక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్కి సంబంధించి అక్కడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఒక
ఏదైతే 80 ఎకరాలకు సంబంధించి కూడా దుర్గం చెరువు ఉంటే ఇప్పుడు అది కుచించుకుపోయింది. ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ 10 ఏళ్లలో అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపాయని కూడా హైడ్రా తేల్చింది. వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యం అనేది. ఇంకా మరికొన్ని రోజులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు సంబంధించి నిర్మాణాలను కూల్చివేస్తామని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పటికీ దానికి సంబంధించిన కూడా కార్యాచరణ సిద్ధమవుతుంది. ఒకవైపు అంబర్పేటకు సంబంధించి బతుకమ్మ కుంట కావచ్చు, ఉప్పలకు సంబంధించిన నల్ల చెరువు కావచ్చు, ఐత్నగర్ సమీపంలోని చెరువులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటన్నిటిని కూడా ఇప్పటికే వాటన్నిటిపైన కూడా ఆధారాలు సేకరిస్తున్నా. వాళ్ళకి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేస్తామని చెప్తున్న నేపథ్యం అయితే. అలాగే హరీష్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒకళ్ళు సమర్థిస్తున్నారు, ఒకళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు సొంత పార్టీ నేతే నాగేందర్ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కానీ అలాగే పల్లా రాజేశ్వర్ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళ నిర్మాణాలను కూడా త్వరలోనే కూల్చివేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి కూడా ఆయన అనురాగ్ యూనివర్సిటీ కలిగి ఉన్నారు. మరోవైపు నీలిమ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొత్తంగా అంటే వెంకటాపురం పరిధిని, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల వెంకటాపురం పరిధికి సంబంధించి కూడా పోచారం మున్సిపాలిటీ సంబంధించిన అక్కడ పరిధి వస్తుంది. కాబట్టి దాంట్లో గతంలో చెరువుకు సంబంధించి 14 ఎకరాలు చెరువులు ఉంటే దాంట్లో బఫర్ జోన్ను కూడా ఏదైతే 1.7 బఫర్ జోన్ గుర్తించారు. ఆ బఫర్ జోన్లోనే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ నిర్మించారని కూడా ప్రధానంగా హైడ్రాకు సంబంధించి అక్కడ ఏదైతే రెవెన్యూ శాఖ అధికారులు కూడా హైడ్రాకు నివేదించారు. రెవెన్యూ శాఖ సంబంధించి కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు అంటే నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక్కడ సొంత పార్టీ నేతలు దానం నాగేందర్కి సంబంధించిన ఆయన నిర్మాణం సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరికి నోటీసులు వచ్చాయి. మరోవైపు దీనిపైన కూడా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యం అనేది. ప్రజల వైపు నుంచి కూడా మద్దతు పెరుగుతుంది. మొన్న గండిపేట ఏదైతే సొసైటీకి సంబంధించి కూడా వాళ్ళు హైడ్రాకు మద్దతు ఇస్తూ కూడా ర్యాలీ తీయడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి కూడా సోషల్ మీడియా వేదిక కూడా హైడ్రా పైన ఇక్కడ కబ్జాలకు గురయ్యి దీనిపైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో నివేదిస్తున్న నేపథ్యం ఉన్నది. మరోవైపు ఈ బీజేపీకి సంబంధించిన నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైడ్రాకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతకు ఇస్తామని కూడా. అయితే హరీష్, ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక విషయం, బీజేపీ నుంచి కూడా స్వాగతిస్తున్న వాళ్ళు ఇటు రఘునందన్ తో పాటు ఇటు విశ్వేశ్వర్ రెడ్డి స్వాగతిస్తున్నారు. అలాగే ఈటెల రాజేందర్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్. ఇంకా కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, మరోవైపు రఘునందన్ కావచ్చు, ఇంకా సిపిఐ నేత సంబంధించి నారాయణకు సంబంధించి కూడా ఈ అంశాన్ని మద్దతు ఇస్తున్నారు. దీన్ని ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా ఆయన వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కూల్చివేతలు ఆధారాలతో సహా ఉండాలి. ఆధారాలు చూపించిన తర్వాత కూల్చివేయాలి. ఏదైతే నోటీసులు ఇష్యూ చేసి కూల్చివేయడం సరైనది కాదంటగా కూడా ఈటెల రాజేందర్ చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. హైడ్రాకి సంబంధించి రంగనాథ్ ఏదైతే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉంటేనే వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తున్నాం, హైడ్రాకి సంబంధించి కూల్చివేస్తున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనిపైన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇక్కడ బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీటన్నిటిపైన కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు స్పెషల్గా అంటే ప్రజల వైపు నుంచి కూడా మద్దతు పెరుగుతుంది. ఈ అంశాన్ని అంటే ఈ హైడ్రాకి సంబంధించి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి నిర్మాణాలు జరిపాయి. దానిపైన కూడా స్పెషల్గా మరొక హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని కూడా అక్కడ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించి కూడా ప్రజలు వేడుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక హైడ్రాకి సంబంధించి కూడా భవిష్యత్తులో కూల్చివేతలు ఏదైతే ఇంకా అధికంగా ఉండబోతున్న నేపథ్యం దీనిపైన కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇతర జిల్లాలకు కూడా పరిధిని పెంచాలని కూడా మద్దతు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా హైకోర్టు ఆదేశాలను కూడా హైడ్రాకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఈ నిర్మాణాలను కూల్చివేయాలని ఏదైతే ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈరోజు సిఎస్ శాంతకుమారికి సంబంధించి కూడా ఈ 3 జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా స్పెషల్గా సమావేశమయ్యారు. దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశాలకు సంబంధించి కూడా హైడ్రాకి సంబంధించి ఇక అంటే భవిష్యత్తులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు కూల్చబోతున్నారో వాళ్ళకు ముందుగా ఆధారాలు చూపించి ఆధారాలు ఇచ్చిన తర్వాతనే ఆ కూల్చాలని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో వాళ్ళకు నిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైడ్రాకి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరిల్లు ఉన్నా కూడా హైడ్రాకి లోబడి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఎవరిల్లు ఉన్నా కూడా కూలుస్తాం. సెలబ్రిటీ రాజకీయ నాయకులు కావచ్చు, సొంత పార్టీ నేతలు
ఎఫ్టీఎల్ కావచ్చు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టేది ప్రసక్తే లేదని కూడా. అయితే హరీష్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇటు ప్రజల నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇల్లు అని తెలియక చాలా మంది ప్రజలు అక్కడ కొనుగోలు చేశారు. మరి ఈ నేపథ్యంలో వారు ఒక క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాంక్ కూడా లోన్స్ ఇచ్చింది, మరి ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎలా లోన్స్ ఇచ్చింది, ఇప్పుడు మీరు ఎలా కూల్చివేస్తారు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు కొనసాగుతున్న సమావేశంలో కూడా కీలకంగా ఈ అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొనుగోలు చేసిన వాళ్ళు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో వాళ్ళకు తెలియకుండా కొనుగోలు చేసిన నేపథ్యం అనేది రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించి కూడా తాను అట్లాంటి అపార్ట్మెంటే కొనుగోలు చేశాను, ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు బఫర్ జోన్లో నాకు తెలియకుండా కొనుగోలు చేశాను, ఇప్పుడు అట్లాంటి పైన కూడా చర్యలు తీసుకుంటే హైడ్రా నేను స్వాగతిస్తానని చెప్పారు. కాబట్టి ఇక మరోవైపు ఇట్లాంటి కొనుగోలు చేసిన వారు చాలా ఉన్నారు. చాలా ఏళ్ల తరబడి కూడా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇల్లు నిర్మించుకున్న వారు ఉన్నారు, నాలలపైన ఇల్లు నిర్మించుకున్న వారు ఉన్నారు. గతంలో ప్రభుత్వం సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా వాళ్లకు సంబంధించి అవకాశం ఇచ్చింది, రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఈ నిర్మాణాలు చేసుకున్నారు, ఒకవైపు బ్యాంకు లోన్స్ ఇచ్చాయి. గత ప్రభుత్వం సంబంధించి కూడా కొంతమంది నేతలు వాళ్ళకి సంబంధించి కూడా మద్దతు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి ఇష్యూ ఆటంకాలు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా ఎవరిని వదలట్లేదు. కాబట్టి ఇక అట్లాంటి అంశాలు వస్తే ఎవరికి అంటే ఎట్లా ఉండబోతుంది, నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలా లేదంటే వేరే చోట స్థలాన్ని కేటాయించాలా, దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా స్పెషల్గా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ. కట్టనేమో మెట్టుకు వస్తుంది, ఎఫ్టీఎల్ ఏమో